మీకు తెలిసి ఉండొచ్చు, అప్పుడు కొత్త బంగారు లోకం అని వరుణ్ సందేశ్ గారి అవును వచ్చింది. ఆ సినిమా హీరోకి నేను చేసుకున్న లవ్ స్టోరీ బాగుంటుందని నాకు అనిపించింది, వరుణ్ సందేశ్ గారు. వరుణ్ సందేశ్ గారు. ఇక నేను పట్టుకున్న ఈ కథ 1.5 year మీకు చెబితే విజయసాయి గారు తిడతారేమో, సారీ సార్, ఎవ్రీ డే నేను ఫోన్ చేస్తే రమణ ఫ్రైడే నేను ఫ్రీగా ఉంటాను, ఫ్రైడే ఈవినింగ్ కలుద్దాం అంటారు. ఫ్రైడే ఈవినింగ్ ఫోన్ చేస్తే రమణ ఈ వీక్ వదిలే నెక్స్ట్ వీకే మళ్ళీ ఫ్రైడే వస్తుంది సినిమా రిలీజ్ లాగే. ఇలా నేను ఒక 6 months తిరిగానండి వరుణ్ సందేశ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి. ఓకే. ఇలా ఒక 6 నెలలు ఆయనతో తిరిగా. అప్పుడు వరుణ్ సందేశ్ గారు నాకు ఒక రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే. అపాయింట్మెంట్ ఇస్తే తనకెళ్ళి కథ చెప్పాను. అదే ఈ వర్షం సాక్షి. సో అది మీరు తెలుగులో యాజ్ అ డైరెక్టర్ ఎంట్రీ. అది వరుణ్ సందేశ్ గారు మీకు అవకాశం ఇచ్చారు. నిజంగా గ్రేట్ అండి. నేను కథ చెప్పిన తర్వాత బ్రో దీంట్లో నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు అన్నాడు. నా కథలో చిన్న తెలియని ఇన్నోసెన్సీ ఉంది, మీ సినిమా చూశాను మొన్ననే, కొత్త బంగారు లోకం చూశాను, నాకు అందులో ఏదో తెలియని ఒక బాడీ లాంగ్వేజ్ అది నాకు అనిపించింది, ఈ కథక నీ క్యారెక్టర్ యాప్ట్ అనిపించింది. అందుకని నేను చాలా మంది హీరోల దగ్గరికి వెళ్దాం అనుకున్నా కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా వేరే ఎవరొద్దు నువ్వే అని నేను ఫిక్స్ అయ్యానని చెప్పి అతనితో చెప్పడం జరిగింది. అతని తర్వాత అతనుకున్న కమిట్మెంట్లు అప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అయిన తర్వాత నాకు డేట్లు ఇస్తానన్నారు, ఒక అడ్వాన్స్ తీసుకున్నారు, ఒక అగ్రిమెంట్ వేసుకున్నాం. అక్కడ నుంచి ఒక 1.5 year మళ్ళీ డ్రాగన్ అండి వెయిటింగ్. ఈ వెయిటింగ్ కూడా నాకు హ్యాపీ. డేట్లు ఇస్తారనేది కన్ఫర్మ్ అయింది. ద సేమ్ టైం మనం సో ఆ గ్యాప్ లో మళ్ళీ మీరు భోజ్పురికి వెళ్ళిపోయారా? పోలేదండి అస్సలు. ఇక్కడే ఉన్నారు. తెలుగులో సినిమా వస్తుందంటే ఇంకా లడ్డు కావాలా బాబు అంటే 2 లడ్డులు కావాలా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తెలుగులో మనం పెద్ద హీరో చిన్న హీరో కాదండి, తెలుగులో సినిమా చేస్తున్నామంటే అది మన డ్రీమ్. ఇప్పటి వరకు మీరు తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పటివరకు 4 సినిమాలు చేశాను. ఆ 4 సినిమాల్లో ఏదైనా హిట్ అయ్యాయా? అంటే హిట్ ఫ్లాప్ అనే దానికి నేనేమి కొలమానం నేను చెప్పలేను. నేను పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తే నాకు హిట్ అనే నేను బిలీవ్ చేస్తున్నాను. సో అవి వచ్చాయా? ఈ వర్షం సాక్షి అనే సినిమా మేము 2 కోట్లలో 2.5 కోట్లలో తీసానండి. ఆ బడ్జెట్లో అవి హ్యాపీగా ఆ టైంలో వరుణ్ సందేశ్ గారికి మంచి రికవరీ ఉంది. సో వచ్చేసింది, ప్రొడ్యూసర్ హ్యాపీ.